ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు నామమున ఉదయకాల వేళ శుభములు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల వేళ దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనం. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది, దేవుని యందు నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. దేవుని నమ్మిన వాడు ఖచ్చితంగా వర్ధిల్లుతాడు అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి దేవుని నమ్మినప్పుడు మనం వర్ధిల్లడాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి పౌలు గారు ఆయన అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. అంటే దేవుణ్ణి నమ్మకుండా దేవునికి ఇష్టమైన వ్యక్తిని నేను అని చెప్పడము చాలా కష్టమైన పని. కాబట్టి నీకైనా నాకైనా మనకైనా ఎవరికైనా మనము దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలుగా ఉన్నాము అనంటే మనకేముండాలి అనంటే దేవుడంటే విశ్వాసం ఉండాలి, దేవుడంటే నమ్మకం ఉండాలి. అప్పుడే వర్ధిల్లుతాము, దీవించబడతాము. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, మనందరికీ తెలిసిన వాక్యమే, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. నిజంగా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడండి. ఎంత ప్రేమించాడంటే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ మీద మరణానికి అప్పగించాడు. శిలువ మరణానికి అప్పగించినప్పటికీ, లోకాన్ని ఆయన ప్రేమించాడనే స్టేట్మెంట్ వచ్చినప్పటికీ ఒక్క మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఏలైనగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అయితే ఒక కండిషన్ పెట్టాడు, ఏంటి అనంటే అందరూ విశ్వాసం ఉంచాలి, అందరూ విశ్వాసం ఉంచాలి. అయితే యేసు ప్రభువారు అంటాడు, మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఒక్కరిలోనైనా విశ్వాసం కనుగొనునా అనే మాటను యేసు ప్రభువారు అంటారు. కారణం ఏంటి అనంటే మనమందరం కూడా అదే విధంగా మన విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాం, దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నాం. ఎందుకంటే చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు, సందర్భాలు కావచ్చు, మనకు వచ్చేటువంటి ఆర్థికపరమైన దీవెన కావచ్చు, లేకపోతే సమాజంలో ఒక మంచి పేరు ఉండొచ్చు. వీటిని బట్టి మనం ఏం చేస్తామనంటే స్వంత ఆలోచన మీద ఆధారపడి దేవుని మీద నమ్మకము, విశ్వాసం పెట్టడము మరిచిపోతూ ఉన్నాం. అయితే ఈ ఉదయకాల వేళలో నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ పరిస్థితి ఎలాంటిదైనా కానీ, నువ్వు ఏ స్థితిలోనైనా ఉండు, దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఆయన యందు నమ్మకం ఉంచు వారిని వర్ధిల్లింపచేయును అనే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీద మనం నమ్మకం ఉంచాలి. ఎప్పటి వరకు అంటే టిల్ ద లాస్ట్ మినిట్, చివరి క్షణం వరకు మనం ఏం చేయాలి అంటే దేవుని మీద నమ్మకం అనేది ఉంచి మనం ప్రార్థించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ అన్నలో ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు భక్తుడు అందరికీ తెలుసు. ఈ దానియేలు భక్తుడు ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక మంచి సందర్భం కొరకు దేవుని దగ్గర నుంచి సమాధానం రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, సమయం గడిచిపోతూ ఉంది. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది. ఈలోపు సమాధానం వచ్చింది. 3 రోజుల తర్వాత సమాధానం వచ్చి అంటుంది, ఇదిగో నీ దగ్గరికి నువ్వు ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడే నేను బయలుదేరినా, కానీ మధ్యలో వేరే వాళ్ళు నాకు ఆటంకము. అయితే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు చివరి క్షణం వరకు నమ్మకం ఉంచాలి. ఎందుకనంటే ఆయన మన కొరకు ప్రతి కార్యం ముందే ప్రారంభించాడు, కానీ మనం చేసుకున్నటువంటి మనకున్నటువంటి అనేకమైన విషయాల ద్వారా ఆ ఆశీర్వాదాన్ని మనం పొందలేకపోతూ ఉన్నాం.
అయితే ఈ ఉదయకాల వేళలో దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయనకి ఇష్టమైన ప్రజాంగంగా నువ్వు మాడతావు. ఆయన యందు నమ్మకం ఉంచితే ఖచ్చితంగా నీ పరిస్థితుల్లో నుంచి ఆయన నిన్ను దీవిస్తాడు. అతి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు. ఇదిగో తండ్రి, ఉదయకాల వేళలో ప్రభువా, నీ ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ యందు నమ్మకం ఉంచి వర్ధిల్లే భాగ్యం వారికి దయచేయండి. దేవా, నీ ప్రేమ గల హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. నీ కృపలో మీరే బలపరచి నడిపించి నాయనా మీరే మహిమ పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి మనలను నడిపించును గాక. ఆమేన్.